వాడు నీకు లైఫ్ ఇస్తానని చెప్పి తీసుకొని పోయి సపరేట్గా ఒక రూమ్లో పెట్టుకొని ఒక సంసారం రన్ చేస్తుంటాడు. అదే కాకుండా అతను చేసినటువంటి కొన్ని చెడు పనులతోటి అతన్ని రిమూవ్ చేసేశారు బెటాలియన్లో. అతను ఏం చేశాడు, హోంగార్డ్స్ ఇప్పిస్తానని, హోంగార్డ్ ఉద్యోగాలు ఇప్పిస్తాను, నాకు పోలీస్ శాఖలో పలుకుబడి ఉందని, చాలామంది ఆఫీసుల దగ్గర నాకు పలుకుబడి ఉందని, చాలామంది అతనికి తెలిసిన ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ దగ్గరనే చాలామంది దగ్గర లక్షల లక్షల డబ్బులు వసూలు చేసి ఉంటాడు. ఈ క్రమంలో ఏం చేస్తాడంటే ఆ భార్య ఎవరైతే అతను చేసుకున్న వేశ్య ఉన్నదో ఈ ఉన్న డబ్బులంతా కరిగిపోవడం, చివరికి మళ్ళీ ఆమెతో ప్రాస్టిట్యూషన్ స్టార్ట్ చేస్తాడు. ఈ క్రమంలో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ లేడీకి సంబంధించినటువంటి కాంటాక్ట్ నుండి ఎవరన్నా వస్తే ఈమె కూడా వెళ్తుంది అని చెప్పి ఆమెను పంపి ఆ వచ్చే డబ్బులు తీసుకోవడం. అంటే ఒక 2000 అమౌంట్ వచ్చింది అనుకోండి, విక్టిమ్కి ఒక 1000 1500 ఇవ్వడం, వీడు 1500 పెట్టుకోవడం, ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఎక్కడో ఇద్దరి మధ్య కొద్ది డిస్ప్యూట్ వచ్చి ఆమె ఏదో రూడ్గా ప్రవర్తించిందని దాన్ని మనసులో పెట్టుకొని వీడు ఒకరోజు ఆమె బర్త్డేకి గంగమ్మ గుడి ఉంది సార్ మనకి ఇక్కడ, తాతయ్య గుంట గంగమ్మ గుడి, ఆమె స్కూటర్లో పోతా ఉంటే వీడు వీనితో పాటు ఉన్న ఆ లేడీ ఎవరైతే ఉందో ఆ లేడీ ఇద్దరు చూసి, ఇంత గోల్డ్ ఉందా ఈమె దగ్గర, మనం చాలా కష్టాల్లో ఉన్నాము,